అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదే సాయిరాం నేచర్ క్యూర్ ఫౌండర్ని. ఈ సెప్టెంబర్ 18వ తారీఖున పుష్య నక్షత్రం ఉంది. కావున ఈ పుష్య నక్షత్రంలో మనం ప్రతి పుష్య నక్షత్రానికి పుట్టిన పిల్లల నుంచి 16 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్వర్ణ బిందు ప్రాశన ఇవ్వటం జరుగుతుంది. ఈ స్వర్ణ బిందు ప్రాశన ఏమిటి, దీంట్లో ఏమేమి ఔషధాలు ఉంటాయి అని చూసుకున్నట్లయితే, అసలు ఈ స్వర్ణ బిందు ప్రాశనని మొట్టమొదట కౌశప్ప అనే మహర్షి ఈ స్వర్ణ బిందు ప్రాశనని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, అంటే తయారు చేయడం జరిగింది. ఈ స్వర్ణ బిందు ప్రాశన అనేది జెనెటిక్ లెవెల్లో, అంటే జీన్ లెవెల్లో కూడా మనకి పనిచేస్తుంది. జెనెటిక్ సమస్యలు ఏమున్నా కూడా ఇది రికవరీ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ 21 రోజు 28 రోజులకు ఒకసారి వచ్చి ఈ స్వర్ణ బిందు ప్రాశన ఏదైతే పుష్య నక్షత్రం ఉందో, ఇది మన ఆస్ట్రాలజీలో అంటే జాతకం చూసే వాళ్ళందరూ కూడా పుష్యమి అనేది ఒక అద్భుతమైనటువంటి తిథి. దాంట్లో ఎక్కువ ఏ పని చేసినా కూడా మనకి 100 రెట్లు అధికంగా మనకి చేకూరుతుంది అని చెప్పేసి ఆ ఘడియలను మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఔషధ విషయాల్లో కూడా అదే రోజున చాలామంది వైద్యులను కూడా ఈ పుష్య నక్షత్రంలో అధిక పొటెన్షియల్, అంటే ఎక్కువ మెరుగుదల ఔషధాల యొక్క మెరుగుదల పనితీరు కూడా ఈ రోజు సేకరించినటువంటి వాటికి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నమ్ముతూ ఉంటాం. కాబట్టే ఈ పుష్య నక్షత్రం రోజునే ఈ స్వర్ణ బిందు ప్రాశన అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది వేల సంవత్సరాల క్రితమే కశ్యప మహర్షి కశ్యప సంహితలో చెప్పడం జరిగింది ఈ స్వర్ణ బిందు ప్రాశన యొక్క ఉపయోగాలు. అదేవిధంగా మనకి ప్రధాన ఇంగ్రీడియంట్ ఏంటి ఈ స్వర్ణ బిందు ప్రాశన చూసుకున్నట్లయితే బంగారం. ఇది బంగారాన్ని తీసుకొని సాంప్రదాయంగా కొన్ని ప్రాసెస్లు చేయడానికి సాంప్రదాయమైనటువంటి అష్టశుద్ధులు చేసి దానికి అదేవిధంగా దీన్ని భస్మం రూపంలో చేయటం జరుగుతుంది. ఈ భస్మాన్ని, తేనెని, అదేవిధంగా రక్తంలో చొచ్చుకోపోవడానికి దీంట్లో నెయ్యిని వాడటం, ఒక వెహికల్ లాగా, ఒక ట్రాన్స్పోర్టర్ లాగా నెయ్యిని వాడటం జరుగుతుంది. ఆ నెయ్యిని వాడతారు, తేనెను వాడతారు, గోల్డ్ భస్మాన్ని వాడతారు. దీంట్లో ప్రధానమైనటువంటి ఔషధ మూలికలు అశ్వగంధ, బ్రహ్మి, శంకుపుష్పి, జటామాంసి, తర్వాత శతావరి, ఈ తిప్పతీగ, ఈ ఇంగ్రీడియంట్స్ తోటి పాటు కలిపి ఈ యొక్క ఔషధాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది తీసుకోవటం వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదల, అంటే మానసికమైనటువంటి సమస్యలు ఏవి రాకుండా కాపాడుతుంది. బాగా గ్రాప్సింగ్ పవర్, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ పెరుగుదల కూడా, గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. సీజనల్గా వచ్చే ఫీవర్స్, దగ్గు, జలుబు, జ్వరాలు లాంటివి కూడా ఇది రాకుండా కాపాడుతుంది. చర్మం రంగు కూడా మెరుగుపరచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అనేకమైనటువంటి ఉపయోగాలు జెనెటిక్ లెవెల్లో ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి శాస్త్రీయంగా నమ్ముతారు. అందరూ కూడా సాంప్రదాయంగా ఇది పుష్యమి నక్షత్రం రోజున పళ్ళు దొమ్ముకొని చక్కగా స్నానం అనేది ఆచరించి పొద్దున్నే పడగడుపున ఇది తీసుకున్నట్లయితే మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి 5,000 సంవత్సరాల క్రితమే మనకి ఈ అద్భుతమైనటువంటి ఫార్ములాని మన ఋషులు అందరూ మనకు అందించడం జరిగింది. అదే పద్ధతిలో ఇక్కడ డాక్టర్ దాదే సాయిరాం నేచర్ క్యూర్న సేమ్ పద్ధతి పాటిస్తూ సాంప్రదాయంగా ఇవ్వటం జరుగుతుంది. కావున మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలియజేయడానికే మేము ముందుకు వచ్చాము. నమస్కారం.